హాయ్ ఎవ్రీవన్, నా పేరు రమేష్. వెల్కమ్ టు మై ఛానల్ వైఎంఎస్ రమేష్. ఈరోజు మనం అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య వార్ జరగడానికి గల ముఖ్య కారణాలు తెలుసుకుందాం. మనకు తెలుసు, ఇప్పుడు యుద్ధాల కాలం నడుస్తోంది. అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉంది. ఇరాన్ కూడా గట్టిగానే ప్రతిఘటిస్తోంది మరియు అంత తేలిగ్గా ఏమీ లొంగడం లేదు. ఈ యుద్ధం వల్ల అమెరికా ఆయుధ నిల్వలు భారీగా తగ్గిపోయాయి. అఫ్కోర్స్ ఇరాన్ కూడా తగ్గిపోయాయి. ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది, అసలు అమెరికా సడన్గా ఇరాన్ మీద ఎందుకు యుద్ధం స్టార్ట్ చేసింది? దీనివల్ల అమెరికాకి ఏంటి లాభం? దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం రండి. ఇప్పుడు రీజన్ నెంబర్ 1, ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్. మనకు తెలుసు, ఇరాన్ చాలా సంవత్సరాల నుంచి యురేనియంని శుద్ధి చేస్తూ వస్తున్నది మరియు ఇది కేవలం పౌర అవసరాల కోసం అని చెప్తూ వస్తున్నది. కానీ యుఎస్ఏ మరియు ఇజ్రాయెల్ దీన్ని నమ్మడం లేదు. ఈ యురేనియం శుద్ధి అణ్వాయుధాలు తయారు చేయడానికి ఉపయోగిస్తుంది అని బలంగా నమ్ముతున్నాయి. ఒకవేళ అమెరికా చెప్పినట్లు ఇరాన్ కనుక అణ్వాయుధాలు తయారు చేస్తే గల్ఫ్లో పవర్ సెంటర్ ఇరాన్ అవుతుంది. ఇతర గల్ఫ్ దేశాలు ఇరాన్ను చూసి చాలా భయపడతాయి. అమెరికా ఆధిపత్యం ఇక గల్ఫ్లో ఉండదు. ఇంకో విశేషం ఏమిటంటే, ఒకవేళ పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం వస్తే ఇరాన్ కనుక ఒక్క న్యూక్లియర్ బాంబు ఇజ్రాయెల్ మీద వేసిందంటే ఇజ్రాయెల్ దేశం మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. ఇక వరల్డ్ మ్యాప్లో ఇజ్రాయెల్ అనే దేశం ఉండదు. ఇజ్రాయెల్ భయం కూడా అదే. అందుకే ఇజ్రాయెల్ ఎల్లప్పుడూ ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్ల మీద, సైంటిస్టుల మీద, ఇరాన్ టాప్ లీడర్షిప్ మీద దాడి చేసి వాళ్ళని హతమారుస్తూ ఉంటుంది. ఈ యుద్ధం యొక్క ముఖ్య ఉద్దేశం ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడం. రీజన్ నెంబర్ 2, మిడిల్ ఈస్ట్లో ఆధిపత్యం కోసం. అమెరికా ఎప్పుడూ కోరుకునేది ఒక్కటే, మిడిల్ ఈస్ట్లో అన్ని దేశాలు తను చెప్పినట్లు వినాలి, తన అవసరాలకు అనుగుణంగా నడుచుకోవాలి అని. కానీ ఇరాన్ మాత్రం యుఎస్ఏ మాట వినదు. ఇరాన్కి కూడా ఒక కోరిక ఉంది, అది మిడిల్ ఈస్ట్లో తనే పవర్ సెంటర్ అవ్వాలి మరియు ఇస్లామిక్ మతంకి తనే లీడర్గా ఉండాలి. దీనికోసం పక్క దేశాల్లో మిలీషియా గ్రూప్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు లెబనాన్లో హెజ్బొల్లా, గాజాలో హమాస్, పాలస్తీనాలో ఇతర మిలీషియా గ్రూపులు, అండ్ యెమెన్లో హౌతీలు, ఇలా కొన్ని మిలీషియా గ్రూప్స్కి సపోర్ట్ చేస్తూ ఆయా దేశాలపై ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటుంది. దీనివల్ల అమెరికా ఆధిపత్యానికి గల్ఫ్లో గండిపడుతుంది. దీనివల్ల ఇందుకోసం ఇరాన్ మీద దాడి చేసి ఇరాన్ని నాశనం చేస్తే ఇంకా గల్ఫ్లో తనకి ఎదురు ఉండదు అని అమెరికా భావిస్తుంది. రీజన్ నెంబర్ 3, దశాబ్దాల శత్రుత్వం. ఇరాన్ మరియు అమెరికా మధ్య సంబంధాలు 1979వ సంవత్సరం వరకు బాగానే ఉండేవి. ఇరాన్ ప్రభుత్వం అమెరికాకి అనుకూలంగా ఉండేది. కానీ 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత పరిస్థితి కంప్లీట్గా చేంజ్ అయింది. 1979లో కొత్త ఇస్లామిక్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెహ్రాన్లో ఉన్న యుఎస్ ఎంబసీని స్వాధీనం చేసుకొని అక్కడ ఉన్న సిబ్బందిని క్యాప్చర్ చేశారు. ఈ ఘటన తర్వాత అమెరికా మరియు ఇరాన్ల మధ్య సంబంధాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. దీని తర్వాత ఇరాన్ మీద చాలా శాంక్షన్స్ వేసింది మరియు అక్కడ ఇరాన్ యొక్క ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చాలా ట్రై చేసింది. కానీ అవన్నీ విఫలమయ్యాయి. రీజన్ నెంబర్ 4, ఇజ్రాయిల్ ప్రెజర్. ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇజ్రాయిల్ ఒక దేశం కాదు, అది ముస్లింల భూమిని అక్రమంగా ఆక్రమించి దేశాన్ని క్రియేట్ చేశారని బలంగా నమ్ముతుంది. అందుకే ఇజ్రాయిల్ దేశం ఉండకూడదు అని దాని పక్కలో హెజ్బుల్లా అనే ఒక గ్రూప్ని సృష్టించి దానికి ఆర్థికంగా ఆయుధాలు ఇచ్చి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. పాలస్తీనా మరియు గాజా విముక్తి కోసం పోరాడుతున్న హమాస్కి కూడా మద్దతు ఇస్తుంది. దీనివల్ల ఇజ్రాయిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇరాన్ అతిపెద్ద శత్రువు మరియు ఇరాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేసింది. ఈ రీజన్ వల్ల అమెరికా మీద ఒత్తిడి పెట్టి ఇరాన్ మీద యుద్ధం డిక్లేర్ చేసింది. రీజన్ నెంబర్ 5, ఆయిల్ ఫీల్డ్స్. మనకు తెలుసు, అమెరికా వెనిజువెలా మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది. దీనికి అమెరికా చెప్పే కారణం ఏమిటంటే, నికోలస్ మదురో మా దేశంలోకి ఇల్లీగల్గా డ్రగ్స్ ఎగుమతి చేసే గ్రూప్స్కి సపోర్ట్ చేస్తున్నాడు మరియు వాటిని కంట్రోల్ చేయడం లేదు, అందుకే మేము ఈ మిలిటరీ యాక్షన్ తీసుకున్నాము అని చెప్తుంది. కానీ దానికి అసలు కారణం ఏమిటంటే,
అమెరికాకి వెనిజువెలాలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ ఫీల్డ్స్ దక్కించుకొని తన ఆయిల్ మార్కెట్ని డిక్టేట్ చేయాలి అని ప్లాన్ చేసింది. అలా చేసింది కూడా. అదే ఇలాంటి సేమ్ ప్లాన్ ఇరాన్ మీద కూడా చేయాలని అనుకుంది. ఇరాన్ పాలనలో మార్పు చేసి తనకు అనుకూల ప్రభుత్వాన్ని పెట్టి చమురు నిల్వల మీద నియంత్రణ చేయాలి, వాటిని డిక్టేట్ చేయాలి, పర్షియన్ గల్ఫ్లో ఆధిపత్యం చెలాయించాలి అని ప్లాన్ చేసింది. రీజన్ నెంబర్ 6, ఇరాన్ రష్యా మరియు చైనాలతో అత్యంత సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తుంది. ఇది అమెరికాకి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఇరాన్ యొక్క పాలనను చేంజ్ చేసి తన అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని తన కంట్రోల్లో పెట్టుకోవాలి మరియు రష్యాతో చైనాతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోకూడదు అని ప్లాన్ చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే బెల్ ఐకాన్. జై హింద్.